హలో అండి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కింద రైస్ ఈ విధంగా చేసుకోండి. రుచిగా సూపర్ ఫ్లేవర్‌తో కారం కారంగా, పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ రైస్ తప్పకుండా మీరు చేసుకోండి. ఇక్కడ అన్నాన్ని పొడి పొడిగా చేసి తర్వాత దానిలో కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, 2 స్పూన్ల కారం వేసాం కదా. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపు వేద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి స్పూన్ పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు రెమ్మలు వేసేసి పోపు వేగిన తర్వాత అన్నాన్ని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత బాగా వేయించుకోవాలి. తర్వాత 2 నిమిషాల పాటు ఈ రైస్ను వేడి చేసుకోవాలి. తర్వాత రైస్ ఈ విధంగా వస్తుంది. ఎంతో మంచి సువాసనతో ఎంతో రుచిగా, కారంగా, పుల్లగా ఉండే ఈ రైస్ బ్రేక్‌ఫాస్ట్ కింద తప్పకుండా చేసుకోండి. బిర్యానీ, పులిహోరం ఇవన్నీ కాదు కానీ ఈ రైస్ ఇలా చేసుకుంటే మనకి కారంగా, పుల్లగా, రుచిగా నచ్చని వారు ఉండరండి. చాలా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు మర్చిపోకుండా ఈ రైస్ చేసుకోండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద చేసుకోండి. తర్వాత పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంతేనండి.